హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ రోడ్లపైన ఎక్కడ చూసినా కానీ ఒక బైక్ అయితే మంచి ట్రెండింగ్లో కనిపిస్తుంది, స్కూటీ అయితే. సో నార్మల్గా ఇప్పుడు ఎవరిని చూసినా కానీ స్కూటీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఎక్కువ స్కూటీలు అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో బైక్ల కన్నా ఎక్కువ ట్రెండింగ్లో అంటే మనకి కంఫర్టబుల్ ఎక్కువ స్కూటీసే ఉంటాయి కాబట్టి, అంటే గేర్లు ఇలా ఏముండవు కాబట్టి ఎక్కువ స్కూటీసే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న ట్రెండింగ్లో ఎక్కువ మంది అంటే కాలేజ్ వాళ్ళు ఎవరైతే గర్ల్స్ కానివ్వండి, నార్మల్గా బాయ్స్ కానివ్వండి, ఎక్కువ యూజ్ చేసే స్కూటీ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది సుజుకి అవెన్యూస్. అయితే ఇప్పుడు మనకి చాలా వరకు అయితే సుజుకి అవెన్యూస్ అయితే సెల్ అవుతుంది. మరి అసలు దీని ప్రత్యేకత ఏంటి, మరి ఎందుకు ఇంతగానో సెల్ అవుతుంది ఏంటి అనేది సో వారి మాటల్లోనే ఒకసారి అయితే కనుక్కుందాం. మనకి ఇక్కడ షోరూమ్ సేల్స్ మ్యాన్ అయితే ఉన్నారు. హాయ్ బ్రో. సో ఏం పేరు? రమేష్. ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ చేస్తాను. సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఓకే. సో అసలు ఏంటని ఇప్పుడు ఇది ఎక్కువ ట్రెండింగ్లో కనిపిస్తుంది, అంటే రోడ్లపైన ఎక్కువ చూస్తే సుజుకి అవెన్యూస్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నది స్కూటీ అనేది. సో ఎందుకు ఇంతగానో ట్రెండింగ్లో ఎందుకు ఉంది? మళ్ళీ ఇది వచ్చేసి మెయిన్ స్పోర్ట్స్ బైక్, అంటే ఎక్కువ స్పోర్ట్స్ ఎవరైతే రైడర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇది ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ట్రాఫిక్లో మంచిగా ఈజీ వెళ్ళాలంటే ఇది ఒకటి మంచి ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఎందుకు ఇంత, అంటే దీని ఫ్యూచర్స్ ఏంటి యాక్చువల్గా, అంటే ఎంత మైలేజ్ వరకు ఇస్తుంది ఏంటి అనేది సో పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ స్పోర్ట్స్ వెహికల్ అనేసి ఓన్లీ యూత్ డిజైనింగ్, మన కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంకొకటి గర్ల్స్ కానీ, యూత్ గర్ల్స్ కానీ మొత్తం స్పోర్ట్స్ వెహికల్ ఇది. ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలనుకుంటే వైజర్. ఇక్కడ ఏంటంటే మెయిన్ లుకింగ్ ఇక్కడనే వస్తుంది మీకు. వెహికల్ స్పోర్ట్స్లో మెయిన్ లుకింగ్ ఇక్కడనే ఉంటుంది. ఇదేంటంటే మీకు స్పోర్ట్స్ వైజర్ టైప్. ఇంకొకటి బాడీ, ఈ బాడీలో మనకు యూనిక్ డిజైనింగ్ ఉంటుంది, యూత్ఫుల్ లుకింగ్ ఉంటుంది. దీన్ని చూడాలనుకుంటే మనకు బాడీ మొత్తం యూత్ఫుల్ లుకింగ్ వస్తుంది. దీన్ని ఫ్రంట్లో వచ్చేసి మీకు ట్యూబ్లెస్ టైర్ ఆర్ ఎంఆర్ఎఫ్ 12 ఇంచెస్ టైర్ వస్తుంది. డిస్క్ బ్రేక్ ఉంటుంది మీకు, CBS డిస్క్ బ్రేక్ ఉంటుంది. కామన్ బ్రేకింగ్ సిస్టమ్ అనేసి, కాంబో బ్రేకింగ్ సిస్టమ్ అనేసి డిస్క్ బ్రేక్ వస్తుంది. కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ లేదంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే విధంగా స్కిడ్ డైర్ చాసెస్ కానీ, స్పోర్ట్స్ వెహికల్ ఏంటంటే స్కిడ్ డైర్ చాసెస్ కానీ చాలా తక్కువ విధానంగా ఉంటుంది. కంబైన్ బ్రేకింగ్ సిస్టంలో మీకు ఫ్రంట్ పట్టినా సరే, బ్యాక్ పట్టినా సరే రెండు కంట్రోలింగ్లో ఉంటుంది. దీనికి మెయిన్ మనకి రైనీ సీజన్లో కానీ కొన్ని వెహికల్స్ ఏంటంటే రైనీ సీజన్లో మనకి ఫ్రంట్ డిస్క్ పడితే స్కిడ్ అవుతుంది అనేసి ఉంటుంది. దీనిలో ఏంటంటే CBS సిస్టమ్లో ఏంటంటే మీకు మనకు అనేది స్కిడ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి ట్రాఫిక్లో కూడా ఎవరైనా సడన్గా పిల్లలుగా, అంటే ఇప్పుడు ఒక గల్లీలో చూసుకుంటే పిల్లలు అడ్డొస్తూ ఉంటారు, అట్లాంటి టైంలో కానీ ట్రాఫిక్లో కూడా కొందరు అంకుల్స్ ఇట్లాంటి వాళ్ళు సడన్ గా వచ్చేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైంలో అయితే మనకి కంట్రోలింగ్ అనేది కొంచెం స్పోర్ట్స్ కంట్రోలింగ్ ఉంటుంది, చాలా కంట్రోలింగ్ పవర్ అయితే ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ లో వస్తుంది. అవును. సో ఎవరైతే రైడర్స్ ఉన్నారో సో వారికైతే సో కొంచెం కంట్రోలింగ్ చేయడానికి అయితే చాలా బెనిఫిట్ ఈ బైక్ అయితే. యా, ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ కంట్రోలింగ్ పవర్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, CBS సిస్టమ్ వచ్చేసి మీకు ఫ్రంట్లో పట్టినా సరే, బ్యాక్లో పట్టినా సరే మీకు ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇంకోటి మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. ఏంటంటే మీకు దీనికి గేర్లు లేకుంటాయి కాబట్టి మీకు లో డౌన్లో అయినా సరే మీకు లాకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేకింగ్ అనేది లాకింగ్ చేసుకోవచ్చు. మెయిన్ స్పోర్ట్స్ వెహికల్కి వచ్చేసి ఇదే. మీద మీరు వేరే వెహికల్తో కంపారిజన్ చేసుకుంటే వేరే వెహికల్ ఏ దానికి లేకుంటుంది స్పోర్ట్స్లో. ఓన్లీ స్కూటీస్కి మాత్రము మనకి స్కూటీస్లో స్పోర్ట్స్ లుక్ మాత్రమే కానీ ఇది ఉంటుంది. ఓకే, ఇది ఇంటర్లాకింగ్. నార్మల్గా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇది లేదు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాదు, మనకి లో టైంలో ఉన్నప్పుడు వెహికల్ ముందుకు వెళ్ళకుండా డైరెక్ట్ లాక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనం డైరెక్ట్ లాక్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే.